యేసయ్య ఏమని పిలుస్తాడు? మరియా అన్నాడంట. మరియా అనేసరికి ఈమెకు అర్థమైపోయింది. ఏమని అర్థమైంది? అక్కడ ఉంది ఏసయ్యా అని చెప్పి అర్థమైపోయిందంట. అర్థమైపోయి ఆమెకి ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం అయిపోయిందంట. ఇదిగో ఏసయ్య, ఈమె మరియా, ఏసయ్య. ఓకే, ఆమెకంటే చాలా సంతోషం వేసిందంట. సంతోషం వేసి ఆమె ఏం చేసింది? రబ్బుని అని పిలిచిందంట. అంటే బోధకుడా అని అర్థం. ఓకే, ఇక్కడ చూసారా ఏసైకి చేతులకి ఏమున్నాయి? మేకలు కొట్టారు కదా, కొట్టారా లేదా? కాళ్ళకి హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఏసైని. ఆమెకి చూసి, ఏసైని చూసి ఎంత సంతోషం వేసి ఉంటుందో కదా. నిజంగా చచ్చిపోయారు అనుకున్న వాళ్ళు బతికారు అంటే ఎట్లుంటది మనకి? చాలా సంతోషం వేసింది. ఏసై ఎప్పుడు లేచాడు? మూడో రోజు పెందల కడ పొద్దున్నే లేచాడు. ఉన్నాడా ఏసయ్య లోపల? ఏసయ్య అంటే ఏముంది? ఏసైలో జీవం ఉంది కదా. ఏసైలో నూతన జీవం ఉంది. నూతన జీవం ఉన్నప్పుడు ఆయన ఇంకా మృతుల్లో లేడు కదా. పొద్దున్నే చూసినప్పుడు ఓకే, వినాలి. ఆ రాయికి వీళ్ళు వెళ్ళి ఏమేశారు? సీలేశారు. ఆ సీల ఆపగలిగిందా ఏసయ్య బయటికి రాకుండా? బండరాయి ఆపగలిగిందా బయటికి రాకుండా? ఆపగలిగిందా? ఏసైని ఆపగలిగిందా? ఆపలేకపోయింది కదా బండరాయి కూడా. సో అప్పుడు ఏసయ్య నిత్య జీవం కలిగిన ఏసయ్య, ఆయన మృతులలో లేడు, ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఏంటి చెప్పాలి? ఆయన మనకి కూడా నిత్య జీవం ఇవ్వగలడు కదా. మన హృదయం ఎట్లా ఉంది? మనం అబద్ధాలు ఆడతామా? ఆడమా? పక్కన వాళ్ళ పెన్సిల్ అన్నీ ఏమన్నా తీసుకుంటాం కదా. ఇట్లా ఉంది. అప్పుడు మన హృదయం బ్లాక్ కలర్ లో ఉంది. కానీ పరలోకం ఎట్లుంటది? పరలోకం ఇట్లుంటది కదా. మనం ఇక్కడికి వెళ్ళాలంటే ఏమవ్వాలి? మన హృదయం ఎట్లా అవ్వాలి? ఇంత వైట్ గా అవ్వాలి. అవ్వాలంటే ఏం కావాలి మనకి? ఏం అవసరం? రెడ్ అంటే దేనికి గుర్తు? ఏసయ్య రక్తంతో మనం కడగబడినప్పుడు మనము నిత్య జీవం పొందుతాము. మనం చనిపోయినా కూడా మన శరీరమే చచ్చిపోతుంది అన్నమాట. మన ఆత్మ పరలోకంలో ఏసయ్య దగ్గరికి వెళ్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనం విధేయత కలిగి ఉండాలి కదా. మరియాకి, పేతురుకి, యోహాన్కి కనిపించలేదు ఏసయ్య. మరియాకి మాత్రం కనిపించాడు. ఎందుకు కనిపించాడు? ఏడ్చింది, ఏసయ్యని వెతికింది, అంతే కదా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును కదా. మరియా ఏం చేసింది? ఏడ్చింది, ఏసయ్యని వెతికింది. కాబట్టి ఏసయ్య మీకు పొట్టి చెక్కయ్య అనే ఒక ఆయన తెలుసా? సైలెన్స్. పొట్టి చెక్కయ్య అనే ఆయన తెలుసా? ఏం తెలుసు? ఆయన ఎట్లా పొట్టిగా ఉంటాడనమాట. జనసమూహం చాలా మంది ఉన్నప్పుడు ఆయనకంట ఏసయ్య వెళ్తుంటే అట్లా రోడ్డు మీద ఏసయ్య కనిపించలేదని ఓకే, కనిపించలేదని ఏసయ్య కనిపించట్లేదు. ఆయనకి పాపం పొట్టిగా ఉంటాడు కదా. అందరేమో జనాలు ఉన్నారు ఫుల్గా. కనిపించకపోయేసరికి ఆయన ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు ఏసయ్య ఏం చేశాడు? జక్కయ్య దిగు, నేను మీ ఇంటికి వస్తాను అన్నాడా? ఎందుకన్నాడు? జక్కయ్య కూడా ఏసయ్యని వెతికాడు కదా. మరియాలాగా వెతికాడా లేదా? వెతకుడి మీకు దొరుకును.
అవును. యేసయ్య ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. మనము యేసయ్య మాటలు వినాలంటే, మనం యేసయ్యతో మనం ఫ్రెండ్షిప్ చేయాలంటే మనం రోజు ఏం చేయాలి? ప్రేయర్ చేసుకోవాలి. మనం బైబిల్ చదువుకోవాలి. మార్నింగ్ లెగవగానే నైట్ బైబిల్ చదువుకోవాలి. ఇంకా ఏం చేయాలి? సండే చర్చికి రాకుండా ఉండాలా? సండే చర్చికి రాకుండా ఉండాలా? సండే చర్చికి రావాలి. సండే స్కూల్కి వెళ్ళాలి. ఇంకా ఇంకా అర్థం కాల. ఓకే. సండే చర్చ్కి వెళ్ళాలి. సండే స్కూల్కి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. ఇంకా ఏం చేయాలి? మనం రోజు పొద్దున్నే లెగవగానే ప్రేయర్ చేసుకోవాలి. నైట్ బైబిల్ చదువుకోవాలి. నైట్ ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఓకే. ఇంక నుంచి అట్లుంటారా మీరు? అట్లుంటారా? ఉంటారా లేదా? చెప్పట్లేదు సరిగ్గా. అట్లుంటారా? ఉంటామనే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయాలి. అందరు ఉంటారా? అందరు గుడ్ అన్నమాట అయితే. ఓకే. ఈ రోజు నుంచి మేము నైట్ ప్రేయర్ చేసుకుంటాము, బైబిల్ చదువుకుంటాము. రేపు నిద్ర లేవగానే మేము ఎర్లీ మార్నింగ్ బైబిల్ చదువుకుంటాం, ప్రేయర్ చేసుకుంటాం అనే వాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్. మీరందరూ చాలా చాలా మంచి పిల్లలు. మీరందరూ యేసయ్యని వెతికితే యేసయ్య మీకేం మీ స్టడీస్లో మీకేమి హెల్ప్ కావాలన్నా, ఏ సబ్జెక్ట్ సైలెన్స్, మీకు ఏదైనా సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నా మీరు యేసయ్యకి ప్రేయర్ చేసుకుంటే, అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు కదా యేసయ్య. వెతుకుడి మీకు దొరుకును అన్నాడు కదా. కాబట్టి మీరు యేసయ్యని ఏమడిగినా యేసయ్య మీకు హెల్ప్ చేస్తాడనమాట. మీ స్టడీస్లో అవ్వచ్చు, మీకు ఇంకేమన్నా కావాలన్నా అవ్వచ్చు. మీరు యేసయ్యని అడిగారనుకో, మీకు యేసయ్య హెల్ప్ చేస్తాడు. ఓకే. ఈ రోజు నుంచి అలా ఉంటారా? గట్టిగా చెప్పాలి. ఈ రోజు నుంచి మంచిగా ఉంటాము, రోజు ప్రేయర్ చేసుకుంటాము అని మీరు తీర్మానం చేసుకోవాలి. ఓకేనా? ఓకేనా? ఓకే. మోకరించండి, ప్రేయర్ చేసుకుందాం. తెజక్క మోకరించాలి. ఓకే. మోకరించాలి, ప్రేయర్ చేసుకుందాం. మోకరించాలి. 1 2 సైలెన్స్. ఇంకా మాట్లాడుతున్నారు ఎవరు? పిల్లలు ఆంటీ ఇప్పుడు ఏం చెప్పింది? మిమ్మల్ని ప్రేయర్ అని చెప్పింది కదా. ప్రేయర్ అంటే మరి ఏం చేయాలి? కూర్చోవాలా? మరి మోకరించండి అందరూ. పిల్లలందరూ మోకరించాలి. బాయ్స్ అందరూ మోకరించండి. పిల్లలు మోకరించారా? 1 అంటే నీల్ డౌన్ అయ్యాలి. 2 అంటే చేతులు జోడించాలి. 3 అంటే కళ్ళు మూసారా? మూస్తేనే ఇప్పుడు ఆంటీ ప్రేయర్ చేస్తుంది, లేకపోతే చేయదు. క్వైట్ గా ఉండాలి. ఓకే. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నారా? పరిశుద్ధమైన దేవ, గొప్ప దేవ, జగత్పతి నీ యొక్క ఘనమైన గొప్ప నామమును బట్టి నీకు ఎన్నో వందనాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాను ప్రభా. ఎంతోమంది గొప్పవారు గనులైన వారి రోజును చూడాలని ఆశించి చూడలేకున్నారు ప్రభా. వారికంటే గొప్పదాన్ని అయితే కాదు, కానీ నీ ఉచితమైన కృప ద్వారా నువ్వు నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచి నీ కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాను ప్రభా. బీబీఎస్ 2వ రోజు ప్రభా.
మీరు సహాయం దయచేసి నీ కృపను బట్టి నీకు ఎన్నో వందనాలు స్తోత్రం చెల్లించుకొంచున్నాను ప్రభా. విని వాక్యం పిల్లల హృదయంలో నాటపడేందుకు సహాయాన్ని దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. ఆది నుంచి అంతం వరకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకోమని వేడుకొంచు. మా కొరకు త్వరగా రారాజుకు రానైన యేసుక్రీస్తు త్వర శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి గణపరిచి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మార్నింగ్ ఉదయాన్నే మీరు ఏ టీచర్ దగ్గర వెళ్ళి కూర్చున్నారో ఆ టీచర్ దగ్గర ఇప్పుడు మీరు వెళ్ళి కూర్చోవాలి, సరేనా?